హలో. మేడం మాట్లాడండి. చెప్పండి. సార్ సార్ ఇది మీరు అన్నారు ఒక వీడియోలో వీలైనంత వరకు చేస్తాము అండ్ ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ వస్తుందో అప్పుడు వీలవ్వదు అప్పుడు గివప్ చేస్తాము అది ఫిలాసఫికల్ సూసైడ్ అవతారం సాధిస్తాము అన్నారు. సో ఫిలాసఫికల్ సూసైడ్ ఎలా చేసుకోవాలి అది మీరు ఓపెన్ గా చెప్పలేకపోతే ఆ ఫిలాసఫికల్ సూసైడ్ ఫిలాసఫికల్ సూసైడ్ చేసుకోవాలి ఎలా ఎట్లా గెయిన్ చేయాలి రైట్ లేకపోతే అది ఎలా గెయిన్ చేయాలి అండ్ అది అండ్ ఇది ఇది రైట్ చెప్పండి. రైట్ మీరు ఎక్కువగా అన్ని స్టడీ చేస్తున్నారు. ఫిలాసఫికల్ సూసైడ్ చేసుకోవడం కూడా దానికి ఏదో ఫిలాసఫీ చదవాల్సిన పని లేదు. రైట్. సో నా జీవితము నా శరీరం సహకరించట్లేదు. ఇప్పుడు నేను కరోనాతోని గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాను. అప్పుడు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు చెప్పినవన్నీ వినటము, అదేంటి మన ఆ యూరిన్ బ్యాగ్ పెట్టారు, డైపర్స్ పెట్టారు, టాయిలెట్ వెళ్తానికి లేదు, మాస్క్ తీస్తే చనిపోతాను, ఏదో తినిపిస్తున్నారు, ఆయన తినలేకపోతున్నాను. ఈ కండిషన్ని నేను అంత ఎందుకు కష్టం పడాలి అని చెప్పి నేను గివప్ చేశాను అనుకోండి, అప్పుడు చనిపోయేవాడు. ఫిలాసఫికల్ సూసైడ్ అంటే ప్రత్యేకమైన మెథడు లేకపోతే ప్రత్యేకమైన సూసైడ్ లేదు. మనది సహకరించడం, ఒక జబ్బు చేసింది, నేను కాస్త జాగ్రత్తగా ఉంటే బయటపడతాను, బయటపడే అవకాశం ఉంది, బయటపడితే జీవితం కూడా నేను చేసే అవకాశం ఉంది. కాబట్టి నేనేం చేశాను, కాస్త జాగ్రత్తగా కష్టపడి దాన్ని కష్టానికి ఒక్కడిని ఉండాల్సి వచ్చింది. మిడ్ సమ్మర్, ఏసీ ఉండదు, వేడి గాలి వస్తుంది, అక్కడ అట్లాగే చూసుకుంటూ నెల రోజుల పాటు అలాగే ఉండాల్సి వచ్చింది. చాలా కష్టంగా ఉంటుంది కదా. అది ఎందుకు భరించాను అంటే నేను రాగలుగుతాను, వస్తే కొంత నాకు జీవితం ఉంటుంది, నేను జీవించగలుగుతాను, ఇంకా జీవం ఉన్న వాళ్ళకి కొంత నేను ఏదైతే నేను స్టడీ చేసినటువంటి ఆ థెరపీని నేను చెప్పగలుగుతాను, మానసిక సమస్యలు తగ్గించగలుగుతాను నమ్మకం ఉంది కాబట్టి. సేమ్ అదే నాకు 80 years వచ్చింది అనుకోండి, రెండో రోజు నేను గివప్ చేసేవాడిని. గివప్ చేయటమే ఫిలాసఫికల్ సూసైడ్. అంటే ఏంటి, ఏం చేస్తాం, మాస్క్ తీసేసి ఎక్కువ తినేసేసి ఊపిరాడక చనిపోతే చనిపోతామని అది చేయటమే గివప్ చేయటం. చాలామంది 60sలో ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేరు, ఇంకా ఎంతకాలం ఉంటామని తాగేసి స్మోక్ చేసేస్తూ ఉంటారు. అట్లా దాన్నే ఫిలాసఫికల్ సూసైడ్. అంతేగాని దీన్ని ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసి కొండ మీదకి వెళ్ళి దూకటము, మనకు చెప్తూ ఉంటారు కదా, ఏదో కోతి వెళ్ళి ఇలా చేసుకుంటుంది, అవి ఏమీ అవసరం లేదు. సమాజంలో ఉన్నంత కాలం ఉంటాం, లేకపోతే ఎక్కడో పడతాం, పడిపోయినప్పుడు ఇంతకంటే నాకు లేదు అన్నప్పుడు జస్ట్ ఇక ట్రై చేయం, బయటకు వచ్చే ట్రై చేయం, మనం ఏం చేదో వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్ ఎనఫ్ కదా. సో కాబట్టి దీనికి ప్రత్యేకమైన కోర్స్ అవసరం లేదు, ప్రత్యేకమైన నాలెడ్జ్ అవసరం లేదు, ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. రైట్ నాన్న మనీష్? ఎస్ సార్. అండ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఎవరైనా అదే చేస్తారు. రామ్ గోపాల్ వర్మ నేనే కాదు. డెత్ తర్వాత ఫియర్ ఉండదు సార్. డెత్ తర్వాత మనం లేం కాబట్టి ఫియర్ అనే సమస్య. అది చేసుకునే ముందు అది అన్నోన్ ఎంటిటీ కాబట్టి, డెత్ అంటే తెలియదు కాబట్టి అక్కడ ఫియర్ ఉంటుంది. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ ఉంటే చనిపోలేరు మీరు. చాలా మంది మంచం మీద అలాగే ఉంటారు చూడండి, వాళ్ళు భయంతో ఉంటున్నారు. అమ్మో నేను చనిపోతానేమో, చనిపోతాను అట్లా ఉన్నారు. ఫియర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటి మంచాన్ని కూడా పడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ లేని వాళ్ళు మంచాన్ని కూడా పడరు, కానీ తొందరగా చనిపోతారు. అవసరమైన సేపు హ్యాపీగా ఉంటారు, తర్వాత చనిపోతారు. అది రామ్ గోపాల్ వర్మైనా ఇంకొకరైనా సరే, ఎవరైనా లాస్ట్‌కి నేను చేయలేనప్పుడు గివప్ చేయటం కానీ చేసేదేం లేదు. మీకు కాన్షియస్‌నెస్ ఉన్నంతసేపు ట్రై చేస్తారు కదా. కాన్షియస్‌నెస్ ఉంది కానీ ట్రై చేయలేకపోతున్నాము, ఎందుకంటే నా వల్ల కాదు అన్నప్పుడు ఎవరైనా లాస్ట్‌కి అదే చేస్తూ ఉంటారు. నేను చెప్తాను, దానికి ఒక రూపమో పేరో పెట్టాను, ఇంకొకరు పెట్టకపోవచ్చు, మీరు పెట్టకపోవచ్చు, లేకపోతే మా ఫాదర్ పెట్టి ఉండకపోవచ్చు. మా ఫాదర్ చనిపోయారు, ఆయన ఉన్నసేపు ఉన్నారు, 69 years అప్పుడు. ఆయనకి ఆ రోజున ట్రై చేయలేకపోయాడేమో ఒకవేళ, ఏం చేస్తాను నీకు అయిపోయింది, ఎందుకంటే నేను చేయలేను అనుకున్నాడు, గివప్ చేశాడు, చనిపోయాడు. ట్రై చేస్తే ఇంకో 2 రోజులు బ్రతికేవాడేమో, ఇంకాస్త మేము కూడా వెళ్ళి ఇంకా కాస్త హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఇంకొక 10 లక్షలు ఖర్చు అవటం తప్ప ఏముండదు కదా. సో కాబట్టి దానికేమి భయమేమి ఉండదు. భయం డెత్ వలన ఎవరికి భయం లేదు. సమస్య ఏంటంటే బ్రతకాలనే కోరిక వల్ల భయం. నేను బ్రతకలేనేమో, నాకు బ్రతకాలనే కోరిక లేదు కాబట్టి చావు వచ్చినా సరే నాకు భయం ఉండదు నాకు. రైట్. బ్రతుకు వల్లే భయం కానీ డెత్ వల్ల ఏ విధమైన భయం ఉండదు. ఎందుకంటే డెత్ జరిగిన తర్వాత అది వచ్చి మీతో ఆర్గ్యూ చేయదు, వచ్చే ముందు కానీ లేకపోతే వచ్చిన తర్వాత కానీ మీతో ఆర్గ్యూ చేయదు, జస్ట్ అట్లా వెళ్ళిపోద్ది అంతే. మీకు కూడా తెలియదు మీరు చనిపోయారని. ఇది డెత్ అనేటువంటి ఒక మరణ భయం అనేటువంటి ఒక వీడియో
2021లోనే ఇప్పుడు కరోనా నుంచి వచ్చిన తర్వాత 1.5 అవర్ వీడియో ఉంటుంది. హ్మ్. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. రైట్?